ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. ఇరాన్ భారత్ సంబంధాల కథ కూడా అదే చెప్తుంది. ఒకప్పుడు మన ఇంధన భద్రతకు వెన్నుముకగా నిలిచినటువంటి ఇరాన్ ఈరోజు మనకెందుకు దూరమైంది? ఏమైంది ఆ చారిత్రక సాన్నిహిత్యానికి? యూపీఏ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలో ఇరాన్తో దౌత్య సంబంధాలు చాలా స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఆంక్షలున్నప్పటికీ కూడా రూపాయి రియాల్ చెల్లింపు వ్యవస్థతో చమురు దిగుమతులు ఆగలేరు. కానీ 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు ఒప్పందం నుంచి బయటికి రావడంతో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం ఇరాన్ చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసింది. భారత బ్యాంకులు, కంపెనీలు కూడా సెకండరీ ఆంక్షల భయంతో వెనక్కి తగ్గాయి. ఇక రెండో పెద్ద మార్పు ఇజ్రాయెల్తో పెరిగినటువంటి బంధం. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు రక్షణ సాంకేతిక రంగంలో కొత్త ఎత్తులకు చేరాయి. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య శత్రుత్వం తెలిసిందే. భారత్ ఇజ్రాయెల్ కు దగ్గరవడము ఇరాన్ కు అసౌకర్యంగా మారింది. ఇంకా మూడో అంశానికి వస్తే చాబహార్ పోర్ట్. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు గేట్వేగా భావించినటువంటి ఒక ప్రాజెక్టు ఆంక్షల కారణంగా మందగించింది. ఇదే సమయంలో ఇరాన్ చైనాతో 25 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం జియో పొలిటికల్ గేమ్లో ఒక పెద్ద ట్విస్ట్గా మారింది. ఇప్పుడు ప్రపంచం 2 బ్లాకులుగా విడిపోతుంటే, భారత్ క్వాడ్ వంటి పాశ్చాత్య కూటములకు దగ్గరవుతుంటే, ఇరాన్ రష్యా చైనా వైపు నిలుస్తుంది. అంతిమంగా భారత్ ఇరాన్ సంబంధాలు విరిగిపోయినవి కావు, కానీ అవి భావోద్వేగాలపై కాకుండా ప్రయోజనాలపై తిరిగి నిర్వచించబడుతున్నాయి. అయితే రాబోయే కాలంలో భారత్ మళ్ళీ సమతౌల్యం సాధిస్తుందా, లేక గ్లోబల్ సమీకరణాలు ఈ యొక్క దూరాన్ని శాశ్వతం చేస్తాయనేది చూడాల్సిన అంశం.